గత ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయాలని ప్రయత్నిస్తే విశాఖ ఉక్కుకు పూర్వ వైభవం తెచ్చే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేసిందని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పోరాటం చేసి పరిశ్రమలు రక్షించుకోవడం జరిగిందన్నారు. స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు 11,440 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించడం సంతోషకరమన్నారు. పట్టణంలో ఎవరైనా ప్రభుత్వ ఆస్తులు ఆక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని రామకృష్ణ హెచ్చరించారు. ఆల్తూరుపాడు రిజర్వాయర్ ప్రాజెక్టును కూడా కూటమి ప్రభుత్వమే పూర్తి చేస్తుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేదే ముఖ్య ఉద్దేశం. గత ప్రభుత్వంలో ఇంకా చెప్పారు సోదరులందరూ కూడా స్టీల్ ఫ్యాక్టరీ కూడా అమ్మేసి మూసేసి ఆ స్థలాలను కూడా అమ్ముకొత్తనాలనే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఎవరైతే కార్మికులుగా పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా పోరాటం చేశారు. ప్రైవేటీకరణ చేయాలంటే చేయకూడదనే ఉద్దేశంతోనే ఇది ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని చెప్పనే నినాదంతో వాళ్ళు పోరాటం జరిపారు. ఆ పోరాటమే పిలిచి మూసేసినా కానీ మళ్ళా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేడు కార్మికులందరూ కూడా ఉద్యోగ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో మళ్ళా ఆ ఫ్యాక్టరీని తెరిపించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా 11,440 కోట్లు రిలీజ్ చేసింది. ఇంకా కూడా మా నాయకుడు తెచ్చి అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మూసేసినవన్నీ కూడా తెరిపించి కార్మికులకు ఉద్యోగ అవకాశాలు కావాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అన్ని రకాలుగానే ఉద్దేశంతోనే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి కేంద్రం సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అన్నీ కూడా ఆయన సొంత ఆస్తులుగా ఏర్పరచుకొని మూసేయాలని చూసినట్టు ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ ఆపాడు. మేం కదా ఆపింది, రీటెండర్ పెట్టాడు. ఆ రీటెండర్ తీసుకున్న వాళ్ళు కడపలో అడ్రస్ లేకుండా పోయారు. కావాలని చేశారే కానీ ఇక్కడ మా ప్రభుత్వం కాదు, జగన్మోహన్ రెడ్డి రీటెండర్ పెట్టి కడపలోకి ఇచ్చి వాళ్ళు మూసేసుకుని పోయారు. అవతల కాంట్రాక్ట్ జరిగింది, పనులు కూడా చేశాడు. రమేష్ అనే కాంట్రాక్టర్ 3-4 కోట్లు పని చేశాడు, ఆయన డబ్బులు కూడా. అది జగన్మోహన్ రెడ్డి పరిపాలన, మా పరిపాలన కాదు. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆల్తూరుపాడు రిజర్వాయర్ తెచ్చింది మా ప్రభుత్వమే, ఇచ్చింది చంద్రబాబు నాయుడే, చేయలేదు చంద్రబాబు నాయుడే, పూర్తి చేసి చంద్రబాబు నాయుడే. మా ప్రభుత్వం 5 సంవత్సరాల లోపల 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆక్రమణలు ఎవరున్నా తొలగించాల్సిందే. ఆయన ఆక్రమించున్నా కానీ తొలగించక తప్పదు. ఎందుకంటే రోడ్లు విస్తీర్ణంగా ఉండాలి, పోయేదానికి వచ్చేదానికి ఫ్రీగా ఉండాలి. నువ్వు నేను ఆక్రమించుకుంటే అవి ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులు ఎవరి తొలగించలేదు. ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేసాం. నీలాగా మేము ఆక్రమించుకోలేదు చెప్పు, ఎక్కడంటే ఇస్తాం. నీకు దమ్ముంటారా ఫలాన్ని చూపించు, తొలగిద్దాం. మంచి పనులు చేయాలి కానీ ఇట్లాంటిగా చేసేది. చెప్పని చెప్పు, ప్రైవేట్ ఆస్తులు ఎవరైనా కానీ తొలగించుంటే చెప్పని చెప్పు, దానికి మేము ఎంతైనా కట్టిస్తాం. ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమణ తొలగించాం. Hi Nilor, please subscribe to N3 TV. Siddhartha Endocrine and Dermatology Hospital, TDP Office దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు. డాక్టర్ జడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్, మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు.